హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్యులు ఎక్కువగా సూచించే మందుల్లో మెట్ఫార్మిన్ ఒకటి. దీనిని టైప్ 2 డయాబెటీస్లో ఔషధంగా వాడుతారు. ఈ టాబ్లెట్ తెలియని షుగర్ పేషెంట్స్ అని చెప్పవచ్చు. షుగర్ను అదుపులో ఉంచడంలో ఈ మెట్ఫార్మిన్ చక్కగా పనిచేస్తుంది. మెట్ఫార్మిన్ ప్రధానంగా బిగువానైడ్స్ అనే ఔషధ సమూహానికి చెందింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి హృదయ సంబంధించిన రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఔషధం కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, శరీర కణాలు ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇది ఆహారంలో ఉన్న గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. మెట్ఫార్మిన్ మాత్రలు సాధారణంగా రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఆహారం తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. మోతాదును వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. మెట్ఫార్మిన్ అనేది డయాబెటీస్ రోగులకు జీవనశైలిని మెరుగుపరిచే ఔషధం. వైద్యుల సూచనల మేరకు దీనిని వాడడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు. మెట్ఫార్మిన్ శరీర కణాలలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కణాలు ఇన్సులిన్ను బాగా గుర్తించి గ్లూకోజ్ను శక్తిగా ఉపయోగించుకుంటాయి. ముఖ్యంగా ప్యాంక్రియాసిస్పై ఒత్తిడిని తగ్గించి బెటర్ గ్లూకోజ్ కంట్రోల్ను దోహదపడుతుంది. మెట్ఫార్మిన్ రోగులకు గ్లూకోజ్లో నియంత్రణలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కణాల్లో గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా డయాబెటీస్ను సురక్షితంగా నియంత్రిస్తుంది. మెట్ఫార్మిన్ను వాడడం వల్ల శరీరంలో విటమిన్ B12 లోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మెట్ఫార్మిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండాలంటే దీనిని భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదు కాకుండా తక్కువ మోతాదు నుంచి తీసుకోవడం ప్రారంభించి క్రమంగా ఎక్కువ మోతాదు వరకు తీసుకోవాలి. అలాగే దీన్ని రోజుకు 2 సార్లు తీసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్లను ఎక్కువ వ్యవధిలో తీసుకోవాలి. వీటి మధ్య వ్యవధి ఎక్కువగా చూసుకోవాలి. ఉదాహరణకు ఉదయం తీసుకుంటే మరలా సాయంత్రం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక మంచి కంపెనీ టాబ్లెట్లను వాడినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు. మెట్ఫార్మిన్ను వాడి దానివల్ల కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి బదులుగా చక్కని ఆహార నియమాలను, జీవనశైలిని పాటిస్తూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.